వెల్కమ్ టు నాన్ స్టాప్ 9 PM న్యూస్. నేను అనుశ్రీ. నేను ఈశ్వర్. ఆంధ్రప్రదేశ్లో రైతుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేశారు ఆయన. సేవ్ ఏపీ ఫార్మర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన జగన్ రైతుల దయనీయ స్థితిని వివరించారు. రాష్ట్రంలో కిలో అరటి పండ్లను రైతులు కేవలం ₹1.5కే అమ్ముకోవాల్సి వస్తోందని, ఇది రాష్ట్రంలో రైతుల దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు వైఎస్ జగన్. అగ్గిపెట్టే బిస్కెట్ కంటే కూడా అరటి పళ్ళు చౌకగా మారిపోయాయన్నారు. అదే మార్కెట్లో డజన్ అరటి పళ్ళు ₹60 నుంచి ₹70కు విక్రయిస్తున్నారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి వ్యవసాయం చేస్తే ప్రతిఫలంగా రైతులు పొందుతున్న ఆదాయం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు కోలుకోలేని దెబ్బ అన్నారు జగన్. ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, లాభాలన్నీ మధ్యలోని దళారులకే వెళ్తున్నాయన్నారు వైఎస్ జగన్. పంట పండించిన రైతులకు కనీసం రవాణా ఖర్చు కూడా రావడం లేదని, దీంతో పంటల్ని రోడ్లపై పడేస్తున్నారన్నారు. బొప్పాయి ధర కూడా మార్కెట్ను బట్టి మారిపోతోందని, రైతులకు ఏమాత్రం మిగలడం లేదన్నారు. ఉల్లి టమాటా ధరలు కిలోకు ₹1.5 నుంచి ₹3కు పడిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వ హయాంలో అరటి పండ్ల ధర టన్ను 25,000 పలికిందని, ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు కూడా నడిపించామని గుర్తు చేశారు వైఎస్ జగన్. కృతనిశ్చయంతో పనిచేసే రైతులకు మేలు చేశామని, రైతుల ఉత్పత్తులు పెట్టుకోవటానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేశామన్నారు. విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంటల బీమా లేదని, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని, వ్యవసాయ రంగం కుప్పకూలిపోతుంటే చోద్యం చూస్తున్నారన్నారు. అరటి పండ్లు కిలో ₹1.5 అయితే మరి దాన్ని పండించే రైతు విలువ ఎంత అని ప్రశ్నించారు వైఎస్ జగన్. రాయలసీమలో అరటి రైతులు పడుతున్న కష్టాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లింది వైఎస్ఆర్సీపీ. రాజ్యసభ 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ఆర్సీపీ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్. నెల రోజుల్లో టన్ను అరటి ధర 22,000 నుంచి ₹8,000కు పడిపోయిందని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలతో సరిపెడుతోందన్నారు. In one of the main banana growing zones, Pulivendula, Kadapa district, banana recently fetched ₹22,000 per ton, but within a month the price dropped to 8,000 per ton. That is 60% collapse. So our party presidents and former Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, has visited the banana fields of Pulivendula region and intimated me to place before this matter before the central government through you, sir, for immediate relief to farmers of Rayalaseema region. అనంతపురంలో అరటి రైతులు రోడ్డెక్కారు. జేఎన్టీయూ నుంచి కలెక్టరేట్ వరకు అరటి గెలలతో భారీ ర్యాలీని నిర్వహించారు. గిట్టుబాటు ధరను కల్పించాలని కలెక్టరేట్ వద్ద ధర్నాను చేపట్టారు. అరటి పళ్లను నేలపై పారబోసి నిరసన తెలిపారు. రైతుల నిరసనకు వైఎస్ఆర్సీపీ మద్దతును తెలిపింది. ఆందోళనలో మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అరటి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు రైతులు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు రైతు సంఘం నేతలు. కర్నూలు జిల్లాలో పత్తి, మొక్కజొన్న, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఉల్లి రైతులకు హెక్టార్కు ₹50,000 ఇస్తామని ఇవ్వలేదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లి పంటకు కూడా డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై లిక్కర్ కేసును మూయించేసుకున్నారు సీఎం చంద్రబాబు. సిఐడితో పిటిషన్ వేయించి క్లోజ్ చేయించుకున్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తూ సిఐడి పిటిషన్ను దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు పీక్స్కు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, వారి కుటుంబాలే టార్గెట్గా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు బనాయించిన కూటమి సర్కార్ వారి కుటుంబ సభ్యుల్ని వదలడం లేదు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు ఎక్సైజ్ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలంటూ భవానీపురం ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన 6 ఏపీ ఎమ్మెల్సీలను విచారించారు మండలి చైర్మన్ మోషన్ రాజు, పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, రాజశేఖర్, వెంకటరమణ, జకియా ఖాన్, పోతుల సునీతను విచారించిన ఆయన రాజీనామాలకు ఒత్తిడి ఉందా అని ప్రశ్నించారు. రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఉందా అని చైర్మన్ అడిగారు. ఈ నేపథ్యంలో మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాన్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. నెల్లూరు నార్కోటెక్స్ నగరంగా మారిపోయిందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరులో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, నేరస్తులు జైలు నుంచి రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. నెల్లూరులో నిజాయితీ, నమ్మకం ఇవి లేవు. నెల్లూరు అంటే నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది. నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పేదరికం కానీ, మీ చేతగాని ప్రభుత్వం వల్ల ఈ డ్రగ్స్కి కానీ, లేకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి చీప్ లిక్కర్లకు కానీ అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం, ఆ 300 రూపాయల కోసం పీకల కోసైనా సరే ఆ 300 రూపాయలు సంపాదించుకొని తీసుకెళ్ళి డ్రగ్స్ తాగే పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరులో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓల్డ్ సిటీ మెట్రో కోసం గత బడ్జెట్లో 500 కోట్లను కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 125 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఖర్చుల వివరాలు ప్రతి నెలా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు మెట్రో భద్రతా విభాగంలో ట్రాన్స్జెండర్స్ కు చోటు కల్పించాలని నిర్ణయించింది. మెట్రో స్టేషన్స్ లో ట్రాన్స్జెండర్లు భద్రతను పర్యవేక్షించనున్నారు. జిహెచ్ఎంసీ హై సిటీ కోసం 673 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. జిహెచ్ఎంసీకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కాంపన్సేషన్గా ఈ అదనపు నిధులకు ఆమోదం తెలిపింది. విడుదలైన మొత్తాన్ని వెంటనే జిహెచ్ఎంసీ అకౌంట్కు బదిలీ చేయాలని ట్రెజరీ అధికారులను ఆదేశించింది. ఇక నుంచి జిహెచ్ఎంసీ ప్రతి నెల ఖర్చుల వివరాలు ప్రభుత్వానికి తప్పనిసరిగా సమర్పించాలన్న ఆదేశించింది ప్రభుత్వం. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని, వలసలు పోయిన మనకే ఆ బాధలు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, యువకులు దండు కట్టి అధికారులు కాంట్రాక్టర్లతో పనులు చేయించుకోవాలన్నారు. పాలమూరు ప్రజలు ఆదరిస్తే అక్కన చేర్చుకుంటారని, మోసగిస్తే పాతాళానికి తొక్కుతారన్నారు. మక్తల్లో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వనపర్తి జిల్లా జురాల వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు, ఆత్మకూరులో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి పూర్తి చేయించుకోండి. హిల్ట్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. హైదరాబాద్లో పారిశ్రామిక భూములను దారాదత్తం చేయడంతో ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతోందన్నారు. హిల్ట్ పాలసీపై రాష్ట్ర గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు. హిల్ట్ పాలసీపై గవర్నర్కు పూర్తిగా వివరించామన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే తీసుకొచ్చారో, ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ల ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది.
విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ స్కామ్ ను బయటపెట్టినందుకే మంత్రులు తనపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్ 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. సో మరోవైపు ఏం చేసిండ్రు, గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు? మరి ఏపీలో పరిశ్రమలకు 99 పైసలకే ఎకరం భూమి కేటాయించడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు మంత్రి శ్రీధర్ బాబు. పక్క రాష్ట్రంలో 99 పైసలకే ఎకరం భూమి పరిశ్రమలకు ఇస్తున్నారు. భూముల కేటాయింపుపై ఎవరి పాలసీ వారుకుంటుందన్నారు. 99 పైసలకే ఎకరం భూమి ఇవ్వాల్సిన అవసరం తెలంగాణకు లేదన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో 99 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నారు. పోటీ ఉంది అక్కడ. 99 పైసలకి ఇస్తున్నారు లేదా సార్? 99 పైసలకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ విధానం అది. మీరు ఎందుకు ఇస్తలేరు అని అంటే ఇంకొకరు కూడా అడగొచ్చు కదా. మా విధానపరంగా ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని చేస్తూ ఉన్న ప్రయత్నం. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ముసాయిదాకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఫైల్ తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. కాసేపట్లో ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ముసాయిదాకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఫైల్ తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. కాసేపట్లో ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే గుమ్మనూరుగా వివాదం నడుస్తోంది. తాజాగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్పై అసమ్మతి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. సీనియర్లను కలుపుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. సీనియర్ నాయకులను కలుపుకోకపోతే స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమే అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పై కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామస్తులు టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ పై తిరుగుబాటు చేశారు. పెన్షన్స్ పంపిణీ కోసం వెన్నెలవలస గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆఫీస్ ముందు మత్స్యలేశం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామ సమీపంలో ఎలాంటి మైనింగ్ కంపెనీలకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ట్రాన్స్వర్డ్ జెనెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మైనింగ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ లీజ్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ మైనింగ్ వల్ల 6 గ్రామాల్లో వాతావరణం కాలుష్యం బారిన పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇసుక తవ్వి మైనింగ్ చేయడంతో అనేక గ్రామాలు సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సోదరుడి కుమార్తె తిప్పరి సుమ. జగిత్యాల జిల్లా కోరుట్లలో నివాసం ఉంటున్న ఆమె తన పెదనాన్నకు వీడియో సందేశం పంపారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రజల కోసం పోరాటం చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆందోళన కలుగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో లొంగిపోతే కుటుంబం మొత్తం సంతోషిస్తుందన్నారు. మావోయిస్టు చీఫ్ తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు సుమ. ఈ క్రమంలోనే ఎక్స్ ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖను షేర్ చేశారామె. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారనే వార్త తమను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఒకవేళ అదే నిజమైతే దయచేసి ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. శుచి శుభ్రం లేని ఆర్ఓ వాటర్ ప్లాంట్ నాచు పురుగులతో నిండింది. వాటర్ ట్యాంకర్ మీద పురుగులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పేషెంట్లు అపరిశుభ్రమైన వాటర్ని తాగుతున్నారు. రోగుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఎంతలా అంటే పేషెంట్ కాలుకు వేసిన సిమెంట్ కట్టును బంధువులే విప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడంతో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. ఇప్పటికే వైద్య రంగాన్ని నీరుగార్చిన కూటమి సర్కార్ కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ కూడా సరిగ్గా చేయడం లేదని తేలింది. సంగారెడ్డి జిల్లా కిస్టారెడ్డిపేటలో ఉన్న రెయిన్బో మెడోస్ కాలనీ భారీ వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రైవేటు భూమి అని చెప్పి ప్రభుత్వం భూమితో విల్లాలను నిర్మించి తమను మోసం చేశారని కాలనీ వాసులు వాపోయారు. నిర్మాణ సంస్థ ఏపీకి చెందిన కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్ కలిసి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలను తప్పుదో పట్టించారని బాధితులు ఆరోపించారు. తాజాగా 199, 204, 208, 210 సర్వే నెంబర్స్లో అధికారులు సర్వే నిర్వహించగా మొత్తం 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్ నాయుడు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లి కులాంతర వివాహం చేసుకున్నారు. ఉద్యోగం ఉందని చెప్పి నమ్మించి మోసం చేసిన రాజేష్ పెళ్లి తర్వాత ఆమెను మానసికంగా వేధించేవాడని మాధురి తండ్రి ఆరోపిస్తున్నారు. వేధింపులు భరించలేకపోతున్నానని తనను తీసుకెళ్లాలని కోరడంతో 2 నెలల క్రితం తమ ఇంటికి తీసుకొచ్చామన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేసిన మోసం భరించలేని మాధురి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వాసవి బాచుపల్లి ప్రాజెక్టు వద్ద కస్టమర్స్ చేసిన ఆందోళనలపై వాసవి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ చందా వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం ఏడాది ఆలస్యమైన మాట వాస్తవమేనని, అయితే వారికి ప్రతి నెల 7,000 రూపాయల పరిహారం కింద ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా వాసవి అర్బన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, కస్టమర్స్ ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు డైరెక్టర్ అభిషేక్ చందా. మేము సెప్టెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాం కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ 1 ఇయర్ డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు 7,000 రూపీస్ వీ హ్యావ్ అనౌన్స్డ్ యాజ్ అ కాంపెన్సేషన్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు పే టు కస్టమర్స్ అని. ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. తప్పకుండా ఇక్కడ పబ్లిష్ క్లియర్ డెడ్ లైన్స్ అనేవి మేము ఆల్రెడీ పబ్లిక్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంట్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్షాల ఆందోళనలతో లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలనే డిమాండ్తో ఇండియా కూటమి ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులకు లోక్సభ నివాళులర్పించింది. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర మరణానికి ఎంపీలు సంతాపం తెలియజేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించగా ఇండియా కూటమి పార్టీలు నిరసనకు దిగాయి. ఎస్ఐఆర్పై చర్చించాలంటూ నినాదాలతో సభను హోరెత్తించాయి. వెల్లోకి దూసుకెళ్లిన ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు విపక్ష ఎంపీలు క్వశ్చన్ అవర్కు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తులు చేసినా వెనక్కి తగ్గలేదు. గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా తొలుత సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ 2 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం 2 గంటలకు సమావేశం కాగా విపక్షాలు ఆందోళన వేడలేదు. గందరగోళం మధ్య మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. అనంతరం లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆయనకు సభ సాదర స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ చైర్మన్గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చారని, డాలర్ సిటీలో జన్మించిన అంత్యోదయకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం అందరికీ ఆదర్శం అన్నారు. రాజ్యసభలో కొత్త చైర్మన్కు స్వాగతం పలుకుతూ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నూతన చైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు ఖర్గే వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పేరు ప్రస్తావించారు. ఆయనకు సరైన రీతిలో వీడ్కోలు పలకలేకపోవడం బాధాకరమన్నారు. మాజీ చైర్మన్ ధన్కడ్ అంశాన్ని ఖర్గే ప్రస్తావించడం అధికార పక్షం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చర్చలో ఆయన పేరు లేవనెత్తడం అసమంజసం అన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆ విషయంపై చర్చించాలంటే విపక్షాలు 2 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అంశాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్లో డ్రామాలొద్దని విపక్షాలకు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. బీహార్ ఎన్నికల్లో ఓటమి ఫ్రస్ట్రేషన్ను ఇక్కడ చూపించొద్దన్నారు. సభా సమయాల్లో నాటకాలొద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి పార్టీలకు బలంగా చురకలంటించారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఇక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. సమస్యలు లేవనెత్తటం డ్రామా కాదన్నారు. ప్రశ్నిస్తే డ్రామా ఎలా అవుతుందని నిలదీశారు. ఎస్ఐఆర్, ఢిల్లీ కాలుష్యం వంటి కీలక అంశాలపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవటమే డ్రామా అంటూ ప్రధాని మోదీ విమర్శలకు ప్రియాంక బదులిచ్చారు. ఇటీవల ఢిల్లీ, ముంబై సహా పలు ఎయిర్పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడడానికి జీపీఎస్ స్పూఫింగే కారణమని కేంద్రం ధృవీకరించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చినట్టు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. రేపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసంలో అల్పాహార విందుకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. డీకే ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉదయం 9:30 గంటలకు సీఎం తమ ఇంటికి రానున్నట్లుగా తెలిపారు. తనకు సిద్ధరామయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, అందరిది ఒకే గ్రూప్ అని చెప్పుకొచ్చారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డిజిటల్ అరెస్టుల వ్యవహారంలో సిబిఐ విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులను విచారించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది సిజేఐ ధర్మాసనం. పార్ట్ టైమ్ జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ అవకాశాల పేరిట జరుగుతున్న ఆన్లైన్ మోసాలపైన సిబిఐ దర్యాప్తు చేపట్టనుంది. విపక్ష పాలిత రాష్ట్రాలు సైతం ఈ విషయంలో దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. డిజిటల్ అరెస్టుల కేసుల్లో బ్యాంకర్లను విచారించేందుకు సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఆర్బీఐని కోరింది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో సబ్వేలు మూసివేశారు. చెన్నైలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దక్షిణ చెన్నైలోని వేలచేరి, ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పడవలను సిద్ధం చేశారు. రామేశ్వరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తంగచిమడంలోని దాదాపుగా 200 నివాసాలు నీట మునిగాయి. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత తొలిసారి తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్ని బహిర్గతం చేశారు. తన భార్య షివోన్ జిలిస్కు భారతీయ మూలాలున్నాయని, తమ ఇద్దరికి జన్మించిన కుమారులో ఒకరికి శేఖర్ అనే పదం కలిసి వచ్చేలా పేరు పెట్టామని తెలిపారు. భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్ను తీసుకున్నామని ఆయన చెప్పారు. తన భార్య సివోస్ తల్లి పంజాబీ అని, చిన్నతనంలోనే వేరే కుటుంబం దత్తత తీసుకోవడంతో కెనడాలో పెరిగిందన్నారు. నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఈ విషయాలను వెల్లడించారు మస్క్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్వాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్లు, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్దికీకి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు.
ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 502కు పెరిగింది. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ఎఫెక్టుతో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇండోనేషియా ప్రకృతి విపత్తు శాఖ తెలిపింది. ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలను రక్షించామని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాల పట్టిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. 64 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 85,641 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 26,175 పాయింట్ల వద్ద ముగిసింది. వెండి ధరలు ఆగనంటున్నాయి. కిలో 2 లక్షల మార్కుకు చేరువవుతోంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై 4,000 పెరగటంతో 1,96,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,30,480 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,19,600కు చేరింది. దేశంలో వస్తు సేవల పన్ను వసూలు కాస్త నెమ్మదించాయి. స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. నవంబర్ నెలలో స్థూలంగా 1.7 కోట్లు వసూలైనట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం 0.5% వసూళ్లు పెరిగాయి. గత ఏడాది నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.69 లక్షల కోట్లుగా ఉంది. దేశీయంగా జీఎస్టీ రెవెన్యూ తగ్గడం ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. T20 ప్రపంచ కప్ హీరో హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు. ఆసియా కప్లో గాయం కారణంగా 2 నెలలకు పైగా జట్టుకు దూరమైన ఈ బరోడా క్రికెటర్కు బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటున్నాడు పాండ్యా. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున బరిలోకి దిగనున్నాడు ఇండియన్ స్టార్. భారత క్రికెట్ జట్టులో లుకలుకలపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. రెండో వన్డేకు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో భేటీ కావాలని నిర్ణయించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరికొందరు ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాల మీద వీరంతా చర్చించనున్నట్టు సమాచారం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.